హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ గోకరకాయ కర్రీ చేసుకుంటున్నాము. గోకరకాయ కర్రీ చేసుకోవడానికి గోకరకాయ ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. పక్కన అది ఉడుకుతోంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా అది బ్రౌనిష్ కలర్ వచ్చాక కలుపుతూ ఉండాలి. మా పిల్లలకి గోకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. మా అమ్మ తల్లి చూడండి ఎలా చేస్తుందో. ఆ రోజు కర్రీ మొత్తం మా అమ్మనే ప్రిపరేషన్ చేసిందండి. కొంచెం లైక్ చేయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిందండి మా పాప. ఎప్పుడు స్పీకర్లో ఆమెనే మాట్లాడేది, ఇప్పుడు ఆమెకు సిగ్గు అవుతుంది. పసుపు వేసుకోవాలి. పక్కన మనకి గోకరకాయ ఉడుకుతుంది కదండి, అది మనం వాటర్ పంపేసుకొని అందులో వేసేసుకోవాలి. అదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా బాగానైతే మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉడకాలి. ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మా మమ్మీ టమాటా కట్ చేస్తోంది. టమాటా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక మిక్స్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. మీరు కూడా తిన్నారా? అయితే కామెంట్ చేయండి. తినలేకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఏం కర్రీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత టమాటా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మేమైతే ఏ కర్రీలోనైనా వాటర్ పోయాం ఫ్రెండ్స్. మంచిగా మూత పెట్టి మగ్గిస్తాం. మీరు కూడా వాటర్ పోస్తారా, మగ్గిస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము కొత్తిమీర చాలా వేసుకుంటాం, ఎందుకంటే హెల్త్. మెంతం కూర కూడా వేసుకుంటాం. మెంతం వేస్తే అనేది హెల్తీ వస్తుంది, అంటే తింటే కూడా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు మెంతం వేస్తారా లేకుంటే వేయరా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉప్పు, సాల్ట్ వేసుకొని ఇంకా కారం వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది స్మెల్ అనేది ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది. కలుపుకోవాలి. మీకు కూడా ఇంట్లో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మూత పెట్టుకొని వాటర్ వేసి పెట్టుకొని మగ్గించాలి. బయట అయితే చాలా వర్షం పడుతుంది. మాకైతే బోట్స్ చేసుకొని అయితే మంచిగా వేసుకున్నాము. మాకైతే చాలా ఎంజాయ్మెంట్ అయ్యింది. తర్వాత అయితే మేము చూసారు ఫ్రెండ్స్, నేనైతే ఎలా ఆడుకుంటున్నారో. మీరు కూడా వర్షం వస్తే ఇలానే ఆడుకుంటారా లేకుంటే ఇంట్లోనే ఉంటారా? అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. పక్కనున్న గంటని కొట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఇంటికాడ కూడా ఇంత వర్షం పడ్డదా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కూర దగ్గరికి అయితే మూత చేసి చూస్తామైతే ఇదన్నమాట లుక్.
ఎంత మంచిగా అయిందో చూసారు కదా. తర్వాత మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా సూపర్గా అయింది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా